జీవీటీవీ న్యూస్ చర్లపల్లి మేడే దినోత్సవం సందర్భంగా చర్లపల్లిలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద చర్లపల్లి చౌరస్తాలో మున్సిపల్ కార్మికులు, హెచ్పీ గ్యాస్ కాంట్రాక్ట్ వర్కర్స్, డ్రైవర్స్ యూనియన్, ఐఓసీ కార్మికులు, ఇన్సైడ్ అవుట్సైడ్ కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ గౌడ్, భానుకుమార్, ఎల్ నవీన్, పోచయ్య గౌడ్, టి రమేష్, విఠల్, రవి, శ్రీనివాస్, టి యాదగిరి, రాజు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. జీతాలు కావాలని చెప్పి మనం గొడవ చేసినాం. కాంట్రాక్టర్లతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి ఎంత వస్తుందో మేము నెల నెల పనిచేస్తే మాకు కూడా అంత జీతం కావాలని కంపారిటివ్ ఉండేది. వాళ్ళు మనం పోల్చుకుని మన జీతాల గురించి అడిగేవాళ్ళం. వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు కూడా అడిగి మనం సాధించుకున్నాం. ఇదివరకు వాళ్ళకి క్యాంటీన్ ఉండేది, మనకు క్యాంటీన్ ఉండేది కాదు. క్యాంటీన్లో మనకు అది కంపెనీకి పనిచేస్తున్నాం. ఇండైరెక్ట్గా మధ్యలో బ్రోకర్గా ఉన్నాడు, ఇండైరెక్ట్గా మనం పనిచేస్తున్నాం. కాబట్టి కంపెనీని బాధ్యత తీసుకోవాలి. అది కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేస్తుందా, ఇంకోటి దగ్గర వసూలు చేస్తాడా, కంపల్సరీగా మనకి ఇచ్చినటువంటి గ్రాట్యుటీ అనేది కాంట్రాక్ట్ లేబర్ చట్ట ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. ఆ గ్రాట్యుటీ మన అర్హులు. పెన్షన్ అంటారా, మనం పిఎఫ్ కంటిన్యూగా కడుతున్నాం, మనమే కడుతున్నాం. ఇంకోటి కూడా చెప్తాం, ప్రతి చోట చెప్తాం. హెచ్పిసిఎల్లో మొత్తం యూనియన్ స్థాపించడం, ఇక్కడ పిఎఫ్ లేకుండా, బ్రోకర్ లేకుండా, మధ్యలో వాళ్ళు లేకుండా పిఎఫ్ ఈఎస్ఐ మేమే కడుతున్నాం. బ్రహ్మాండంగా నడుస్తుందని చెప్పి కూడా చెప్పినాం. ఇప్పటి వరకు నడుస్తుంది. రెగ్యులర్ పెట్టి కూడా 30 సంవత్సరాలు అవుతుంది. కంపల్సరీ నడుస్తుంది. మన పిఎఫ్ మనకు ఉంటుంది. పిఎఫ్ ఎవరైతే కడుతున్నామో వాళ్ళందరికీ కూడా పెన్షన్ వస్తుంది. అది మీరు మర్చిపోవద్దు. మీరు మానేసినా ఏం చేసిన 10 సంవత్సరాలు దాటితే ఆటోమేటిక్గా 55 సంవత్సరాలు పెన్షన్ వస్తుంది. ఇది మర్చిపోవద్దు. నాయకులు ప్రభుత్వాలు లేవు. ఈరోజు ఆ రోజు ఆయిల్ ఇండస్ట్రీస్ అని కూడా ప్రైవేట్ యాజమాన్యంలో ఉంటే దాన్ని పర్మనెంట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. దాంట్లో భాగంగా ఏఓసీలు కానీ, ఈపీసీలు కానీ, ఎస్పీసీలు కానీ, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ మొత్తం అన్నీ కూడా గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ జరిగితే అందుకున్నటువంటి పర్మనెంట్ కార్మికులు కూడా అధ్వానంగా ఉండేది. రాను రాను కష్టాలు పెరుగుతూ ఉన్నాయి. పెట్టుబడిదారుల లాభాలు పెరుగుతున్నాయి కానీ కార్మికుల జీతాలు పెరగట్లేదు. కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను రద్దు చేసి 3-4 కోడ్లను తీసుకొచ్చి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో అక్కడ లేబర్ కోడ్లు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే ఆ ప్రభుత్వాలు లేవో లేబర్ కోడ్లు అమలు చేయట్లేదు. ఇక్కడ కార్మిక వర్గానికి ప్రత్యేకంగా కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు పెరగట్లేదు. దగ్గర 7-8 సంవత్సరాలు అయింది. మున్సిపల్ కార్మికులకి 15,000 రూపాయలే చేతికి వస్తూ ఉన్నాయి. 15,000 రూపాయలతో పెరుగుతున్నటువంటి ధరలు, పెరుగుతున్నటువంటి కుటుంబ భారం, వీటన్నిటిని చూసుకుంటే వీళ్ళ జీతాలు ఎట్టి పరిస్థితులను సరిపో. కేంద్ర ప్రభుత్వం 22,000 ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 35,000 కనీస వేతనాలు చేయడానికి కమిటీ రికమెండ్ చేయడానికి సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నట్టు కనీస వేతనాలు 35,000, వీళ్ళకి 15,000 అంటే ఇది చాలా అన్యాయం. కేంద్ర ప్రభుత్వానికి ఏవైతే కనీస వేతనాలు ఇస్తారో ఆ వేతనాలు కాంట్రాక్ట్ లేబర్తో సహా అవుట్సోర్సింగ్ కార్మికులతో సహా అందరికీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈ కాంట్రాక్ట్ కార్మికులకి ఫెస్టివల్ హాలిడేస్ లేవు. ఇదివరకు కనీసం 10 గంటల వరకు పనిచేసి వెళ్ళమనే వాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా వీళ్ళకి పండగ సెలవులు ఇవ్వాలి, కనీస వేతనాలు ఇవ్వాలి. ఆ రకంగా భవిష్యత్తులో పోరాటాలు చేయడానికి కార్మికులందరూ కూడా సిద్ధపడుతున్నారు. వీళ్ళకి న్యాయమైన కోరికలతో పాటుగా 35,000 రూపాయలు కనీస వేతనాలు ఏవైతే ఉన్నాయో ఆ కనీస వేతనాలు వీళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.